ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవి నమః. ప్రియమైన బ్రాహ్మణ మిత్రులందరికీ ఈ నాగసురేఖను నేను నమస్సుమాజులు అర్పిస్తూ నేటి బ్రాహ్మణ కుటుంబ వ్యవస్థ, వివాహాలు, సమస్యలు, వాటి యొక్క పరిష్కారాలు తెలియజేస్తున్నాను. పూర్వకాలంలో మన బ్రాహ్మణ వ్యవస్థ బ్రాహ్మణేతరులకు ఆదర్శవంతంగా, మార్గదర్శకంగా ఉండేది. అందులకై పూర్వకాలపు రాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చి వారి యొక్క అభ్యున్నతికి సహకరించేవారు. ఆ కారణాన అన్ని జాతుల కంటే బ్రాహ్మణ జాతి ఖ్యాతి పొందేది. బ్రాహ్మణులు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు చదివి సంస్కృత భాష యందు అగ్రగణ్యులని ప్రఖ్యాతిని ఆర్జించేవారు. కానీ ప్రస్తుత కాలంలో బ్రాహ్మణ కుటుంబాలు దీనులై భుక్తికి కూడా జరగక నానాయాతనలు పడుతున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కూడా, వ్యాపార రంగాల్లో కూడా బ్రాహ్మణ వర్గము రాణించుటలేదు. ప్రస్తుతము రాజకీయాల్లో ఉండి సంపన్నులైన వారు వేళ్లపై లెక్కపట్టవచ్చు. బ్రాహ్మణులు తమ ఆస్తులను అమ్ముకొని మరీ తమ పిల్లలను చదివిస్తే ప్రభుత్వం నుంచి అగ్రవర్ణాలు అనే నెపంతో 180% అనర్హులుగా అవుతున్నారు. దానికి కారణం అగ్రవర్ణ జాతిలో జన్మించడమేనని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. బ్రాహ్మణులకు అన్ని జాతుల వారి కంటే స్వాభిమానం ఎక్కువ. యాచించుటకు కూడా ఇష్టపడరు. ఈనాడు ఉన్నత చదువులను అభ్యసించిన యువతీ యువకులు అనేక దుర్వసనాలకు లోనై బ్రాహ్మణేతర జాతులతో వివాహమాడి మార్గదర్శకులుగా ఉండవలసిన వారు చెడు మార్గాన్ని అవలంబిస్తున్నారు. మరికొందరు ఉన్నత విద్యను అభ్యసించి కూడా ఏ ఉపాధి లేక, కుటుంబాలను పోషించుకోవడానికి ఏ మార్గము లేక దేవాలయాల్లో అర్చకులుగా పనిచేస్తూ జీవితాలను గడుపుతున్నారు. మరియు 50% మంది వివాహానంతరం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను పోషించలేక భార్యల యొక్క చెప్పుడు మాటలు విని వృద్ధాశ్రమాల్లో చేర్చుచున్నారు. చిన్నాభిన్నమవుతున్న మన కుటుంబాలను స్వబుద్ధితో సరిదిద్దుకోవాలి, కానీ ఇతరులపై ఆధారపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక వివాహాల విషయానికి వస్తే, బ్రాహ్మణ తల్లిదండ్రులు తమ పిల్లలను సరైన వయసులో వివాహాలు చేయడం లేదు. తమ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనే కోరికతో తల్లిదండ్రులు జీవిస్తుంటారు. కానీ నేటి యువతరం వారు పెద్దల మాటలను విశ్వసించక తిలోదకాలిస్తూ దుర్వసనాల పాలవుతున్నారు. మరియు వేరే కులం వారిని ప్రేమించి కులాంతర వివాహాలకు పాల్పడుతున్నారు. మరియు వారికి దూరమై వారిని గాయపరుస్తున్నారు. ఈ విధముగా ఉంటే తాను ఏ జాతిలో జన్మించానో, ఎవరిని ప్రేమిస్తున్నానో తెలియక మానసిక వికలాంగులైపోతారు. పై సమస్యలన్నింటినీ బ్రాహ్మణ యువతీ యువకులు అర్థం చేసుకొని ప్రవర్తిస్తే అదే పరిష్కార మార్గం అవుతుంది. పరిష్కారాలకు వస్తే, బ్రాహ్మణ వ్యవస్థలు బాగుపడాలంటే మొదటగా ప్రభుత్వం వారు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధిని కల్పించాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ నెలకొల్పి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉపయోగపడినట్లుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కులాంతర వివాహ వ్యవస్థ తొలగాలంటే వివాహ వయసులో తమ పిల్లలకు వివాహాలు చేయాలి. చెడు మార్గాన్ని అవలంబించుచున్న పిల్లలను, వారి చేష్టలను గ్రహించి పెద్దలు సరిదిద్దాలి. తమ కుటుంబాలను కాపాడుకునే ధైర్యాన్ని, ఔన్నత్యాన్ని కాపాడే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. ఆదర్శ జాతి అయిన మనము సమాజాన్ని జాగృతం చేయాలి. ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జాతి సమున్నతకు పాటుపడుచు బ్రాహ్మణానం అనేకత్వం పోయి ఏకత్వం సాధిస్తే కానీ భవిష్యత్తులో ప్రయోజనం ఉండదు. నా ఊహకు అందిన ఈ విషయాలను, పరిష్కారాలను కూడా మీ సముఖనకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.